You are a traveling soldier. హే హాయ్ క్రిమిట్స్, ఈ నక్షల్లో మీకు మల్టిపుల్ టైమ్స్ డేజావు హిట్ అవుతుంది. ఈ సీన్ మనం ముందే ఎక్కడో చూసామే అనిపిస్తుంది, కానీ ఇదే మొదటిసారి అని కూడా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. సో ఈ మూవీని పీక్ డైరెక్ట్ చేసిన పీక్ డైరెక్టర్ హరిశంకర్ గారి కోసం మనం ఒక ఇండికేటర్ పెట్టుకుందామే. సో ఇట్ ఇండికేట్స్ ద పీక్నెస్ ఆఫ్ హరిశంకర్ అన్నమాట. నేను మన యావరేజ్ తెలుగు సినిమాస్ అన్నిటిని అనలైజ్ చేసి ఒక క్రైటీరియా డిజైన్ చేసిన. హీరో కాపాడడానికే పెట్టిన సైడ్ క్యారెక్టర్స్, అవసరమే లేని సాంగ్స్, హీరోకి హైప్ ఇవ్వడానికే పెట్టిన సైడ్ చిక్స్, అసలు లాజిక్కే లేని ఫైట్ సీన్ కి అవసరమే లేకున్నా నీతి సూక్తులు చెప్పే హీరో. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ ఈజ్ యువర్స్ బేబ్. ఓపెన్ పన్నంగా సీఎం ఆఫీస్ లో మనుషులని తుపాకులతో పుచుక్ అని కాలుస్తూ ఉంటారు. ఎందుకు కాల్చారా అంటే మనం నల్లమల్ల అడవుల్లో ఉన్న లింగయ్య గూడానికి వెళ్ళిపోవాలి. అప్పుడే మారుతి సుజుకి ట్రాక్టర్ మీద మన హెడ్ మాస్టర్ ఎంట్రీ, అలాంగ్ విత్ మహానటి మూవీలో కీర్తి సురేష్ ని మోసం చేసిన ప్యూన్ తో, హే మ్యాన్స్ మీ పిల్ల బచ్చాస్ ని స్కూల్లకు పంపండి అని అడుగుతాడు. యాక్చువల్లీ అడుక్కుంటాడు. అందులో ఒక ఇంటెలిజెంట్ ఫెలో, బళ్ళోకెళ్తే డబ్బులు ఇస్తారు, బళ్ళోకెళ్తే డబ్బులు అడుగుతారు. అప్పుడు మన పెద్ద ఆయన ఐ విల్ పే ద మనీ రే, ఐ విల్ పే అంటే డీల్ డన్. డబ్బులున్న చోట మన సావిత్రిని మోసం చేసిన ప్యూన్ ఊరికే ఉంటాడా? 2 సొల్లు మాటలతో మన పెద్ద ఆయన్ని బ్లష్ అయ్యేలా చేసి ఇంప్రెషన్ దెంగేశాడు. కటపన్నంగా ఏనుగుని హెరాస్ చేస్తున్న గాంజా బ్యాచ్, అన్యాయం చూస్తూ మన పెద్ద మనిషి ఊరుకోడుగా వెళ్ళాడు. వాళ్ళు ఊరుకోరుగా 2 దెంగారు. అప్పుడే తుప్పల మధ్యలో నుంచి మన ఛోటా భీమ్ ఎంట్రీ. ఓ సారీ, భగత్ కదా, మన ఛోటా భగత్ ఎంట్రీ. మరి ఆ టైంలో తుప్పల్లో ఏం చేస్తున్నాడో మన పాపారాయుడికే తెలియాలి. చటాకంత లేని మన ఛోటా భగత్ 1 2 3 4 5 6 7 8 కొట్టేస్తాడా? ఏదైనా అంటే వాడు హీరో. థానోస్ సైన్యం మొత్తం తెండి అయినా కొడేస్తాడు, ఎందుకంటే వాడు హీరో. పీక్ డైరెక్టర్ హరిశంకర్. ఛోటా భగత్ మన పవన్ కళ్యాణ్ గారని ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టారు. పీక్ డైరెక్టర్ హరిశంకర్. ఇంత చేసినందుకు ఇంప్రెస్ అయిపోయి పెద్ద ఆయన ఛోటా భగత్ ని శ్రీమంతుడిలో బాబ్ లాగా, హే నేను నిన్ను దత్తత తీసుకుంటున్నా అంటాడు. ఇక పెద్ద ఆయన హూ ఇస్ దిస్ కిడో అని వెరిఫై చేస్తే మమ్మీ చిన్నప్పుడే రన్అట్, నాన్న ఈ మధ్య బౌల్డ్ అని తెలిసిద్ది. ఇద్దరు పేరు పెట్టలేదని కూడా తెలిసిద్ది. మన ఛోటా భగత్ బుల్డ్ డిఫరెంట్ కదా. అందరూ మిడ్ డే మీల్స్ లో బొచ్చల బువ్వ పడగాలని థ్యాంక్ యూ ఆయమ్మ అంటే మన ఛోటా భగత్ ఏమంటాడో తెలుసా? థ్యాంక్ యూ అమ్మా. ఇక తర్వాత హాస్టల్ వార్డెన్ వచ్చి ఆయమ్మని కొడితే ఛోటా భగత్ వెళ్లి హాస్టల్ వార్డెన్ ని కొడతాడు బై యూజింగ్ బువ్వ తినే బొచ్చ. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మన హెడ్ మాస్టర్ మూవీ టైటిల్ ని జస్టిఫై చేస్తాడు. ఛోటా భగత్ నామకరణానికో ఇంకా నిన్ను చిన్నయ్య అని పిలవడం బాలేదు, సో ఇప్పటి నుంచి నీ పేరు భగత్ సింగ్. థ్యాంక్ యూ సార్. సార్ మా నాన్న వైద్యం చేసే రోజుల్లో ఆయన అందరూ ఉస్తాద్ అని పిలిచేవారు, కాబట్టి అయితే ఇక నుంచి నీ పేరు ఉస్తాద్ భగత్ సింగ్. భగత్ సింగ్ ఇష్టం కాబట్టి భగత్ సింగ్, వాళ్ళ నాన్నని ఉస్తాద్ అంటారు కాబట్టి ఉస్తాదా, మొత్తం కలిపి ఉస్తాద్ భగత్ సింగ్. పీక్ డైరెక్టర్ హరిశంకర్. సో ఈ మూవీ టైటిల్ ఎలా వచ్చిందో అర్థమైందా అబ్బాయిలు? ఇలా గొడవలు పడుతుంటే ఈడేం చదువుతాడు, ఈడికే మార్కులు వస్తాయి సార్. ఆ కుర్రాడు మార్కులు తీసుకొచ్చే కుర్రాడు కాదు, మార్పులు తీసుకొచ్చే కుర్రాడు. మనిషి పశువు చెప్పాగా క్రైటీరియా అని. అదే రుద్దుడు, అదే సీన్ తో సంబంధంలే, మూవీతో అసలే సంబంధంలే. ఛీ, మళ్ళీ కట్పన్నంగా సీఎం టు ది లింగయ్యగూడెం టు దెంగడఫై ది హెచ్ఎం హెడ్ మాస్టర్. అన్నలు గవర్నమెంట్ జాబ్ ఏంటి, గవర్నమెంటే మనమయ్యి డబ్బులు కొట్టేద్దాం పదా అని 2 సొల్లు మాటలతో మన పెద్ద ఆయన్ని దెంకపోతాడు. హెడ్ మాస్టర్ పోతూ మన ఛోటా భగత్ తో సలార్ సీన్ రీక్రియేట్ చేస్తాడు ఇన్ 144p. నేను ఎప్పుడు పిలిచినా నువ్వు రావాలి అని చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పి దెంగేస్తాడు. కట్ పన్నంగా హెడ్ మాస్టర్ కాస్త సీఎం అయిపోతాడు. ఏదో పెళ్లికి వెళ్తూ ఈ పెద్ద మనిషికి దురద ఆగదుగా. ఆగండ్రా బాబు,
నేనేమన్నా పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నానా? ఇది మన ఇంట్లో పెళ్ళయ్యా. అంతలో పెద్దానికి 2 బొక్కలు పెట్టి సింగపూర్కి పంపిస్తారు, అంటే ట్రీట్మెంట్కి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. తర్వాత ఇంకో పెద్దాన్ని ఆపద ధర్మ ముఖ్యమంత్రి ఏమడ్డు రీప్లేస్ సీఎం లాగా చేస్తారు. తర్వాత ఆయన కూడా కార్ యాక్సిడెంట్ లో పుట్టుక్కుమంటే హేర్ ఇట్ ఈస్ అవర్ 10/10 బ్యాడీ యావరేజ్ అబ్సల్యూట్ తెలుగు సినిమా విలన్ ఫేస్ ఉట్టిపడే చదలమర్రి నల్ల నాగప్ప ఎంట్రీ. తర్వాత మన నాగప్ప చదలమర్రి నల్ల నాగప్ప సీఎంస్ అన్ని పక్కన తీసుకుపోయి, పక్కకి అంటే ఆ పక్క కాదు, ఇది వేరేలే, సీఎం అవడం అంటే నాకు పిచ్చి గజ్జి తామర అన్నీ అంటాడు. మొన్న నా చేతికి నేనే బొక్క పెట్టుకున్నా, సో సీఎంకి బొక్క పెట్టింది నేనే, మీ నాన్నని చంపింది నేనే, ఎక్కువ చేస్తే నీకు కూడా నెక్స్ట్ అదే పరిస్థితి అని అంటాడు. సో ఐ జస్ట్ వానా సే చదల మరి నల్ల నాగప్ప, ఐ థింక్ జిత్తులు మరి నల్ల నాగప్ప బెస్ట్ ఏమో. ఇంకేముంది, తండ్రి సీఎం అవుతాడు. నాగప్ప థీఫ్ మై సన్ వెంకీ ఏమో పాప్స్ తో మంచిగా పార్టీ చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ మ్యాన్ ఫోన్ చేసి గాంజా ఎగ్బా రాజా అని నల్లమల్ల అడవుల్లోకి పిలుస్తాడు. అక్కడ వెళ్ళాక తెలిసేది ఏంటి అంటే సింగయ్య వీళ్ళకి దెబ్బేసేసి పోలీస్ బాబాయ్లకి మాలిచ్చేసాడని. అంటే ఇచ్చేయలేదు, వాళ్ళే తీసుకుపోయారు. ఇక నాగప్ప వరుణ్ బ్లేడ్ ఊరికే ఉండదుగా, వనవం అని అర్జున్ రెడ్డి మూవీలో హీరోలా పోలీస్ స్టేషన్ కి పోతాడు. కట్పన్నంగా అక్కడ సిఐ వాళ్ళ పెళ్ళం కూతురు లంచ్ బాక్స్ తీసుకొని వస్తారు. మరి అది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారో రచ్చబండి అనుకుంటున్నారో. అక్కడికి ఎందుకు వచ్చారా అంటే ఏముంది, మన నిఘా బ్యాచ్ ఏమో వాళ్ళని సెక్సువల్ గా అసాల్ట్ చేస్తారు. ఎక్కడో తుప్పల మధ్యలో గాంజా సాకుతున్న మన హీరో వచ్చి కాపాడేయాలి. ఇది ఎలివేషన్. పీక్ డైరెక్టర్ హరీష్ శంకర్. చెప్పాగా క్రైటీరియా అని, అది ఇదే. తర్వాత అసలు సీన్ కి సంబంధమే లేకుండా నీతి సూక్తులు. ఒక్కసారి టార్గెట్ లేట్ అవ్వచ్చు కానీ మిస్ అవ్వదు. తర్వాత ఏముంది, కన్ఫామ్ గా హీరో కోడస్తాడు విత్ ఎలివేషన్ బీజిఎం. ఈ సినిమా డెలివర్ చేసిన తర్వాత ఏదో కల్ట్ ని కాపాడేశాం బతికించేశాం అనుకొని ఉంటారు, కానీ స్టార్టింగ్ కి ముందే ఎండ్ కార్డ్ పెట్టేశారు. నాగప్ప వాళ్ళ కొడుకు హీరో దగ్గర హుక్అప్ అవుతాడు, లాకప్లే. మళ్ళీ కట్పన్నంగా సైడ్ చిక్ ఎంట్రీ. ఓ సెకండ్ హీరోయిన్ కదా, సెకండ్ హీరోయిన్ ఎంట్రీ అలాంగ్ విత్ బల్సిన కుటుంబం. ఇంకో హీరోయిన్ ఉంది. వీళ్ళకి సెక్యూరిటీ దగ్గర నుంచి పాలేరు పనులు చేయడమే హీరో పని పాట. రిసార్ట్ లో నాగప్పలాగా చిల్లవక సెకండ్ హీరోయిన్ ఫారెస్ట్ గ్రీన్ థెరపీ అని అడవుల్లో తిరుగుతూ ఉంటుంది. మీరు అనుకునే గ్రీన్ థెరపీ కాదులే. అక్కడక్క పుల్లలేరుకునే దానిలా బాహుబలి కోసం ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అసలు ఎందుకురా అంటే మనం అక్క ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అక్క గోపిని భయంకరంగా లవ్ చేస్తున్న రోజులవి. గోపిగాడు మాత్రం అక్క వాళ్ళ తమ్ముడికి దెబ్బేయడానికి ప్లాన్ చేస్తున్న రోజులవి. జస్ట్ లైక్ దిస్. ఇక అప్పటి నుంచి అక్కకి డిప్రెషన్. ఇప్పుడు స్టోరీ విన్న హీరో అకార్డింగ్ టు డైరెక్టర్ హరీష్ శంకర్ మొగ్గల మోటివేషన్ స్టార్ట్ చేస్తాడు. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. ఈ మోటివేషన్ కి మన సెకండ్ హీరోయిన్ అక్క ఇంప్రెస్ అయిపోయి నీ మనసే సే ఓ ఇది ఆ ట్రాక్ కాదు కదా. తర్వాత నల్ల నాగప్పకి ఒక కొడుకున్నాడని గుర్తొచ్చి ఆపరేషన్ సర్చ్ విక్కీ స్టార్ట్ చేస్తాడు. పోలీసులతో కాదు, నల్లమల్ల అడవుల్లో ఉన్న టెర్రరిస్టులతో. నాకు తెలిసినంత వరకు అడవుల్లో నక్సలైట్లు ఉంటారే, ఈ టెర్రరిస్టులు ఎప్పటి నుంచి ఉంటున్నారో. తర్వాత ఈ మెయిన్ టెర్రరిస్టే ఫీల్డ్ లోకి దిగితే బాగోదని సైడ్ చిక్ ని దింపుతాడు. ఈ సైడ్ చిక్ సింగయ్య కొలాబరేట్ అయ్యి ఆపరేషన్ సర్చ్ విక్కీ స్టార్ట్ చేస్తారు. ఈ గ్యాప్ లో మన యూఎస్బి రిసార్ట్ లో కుర్చీ మడత పెడుతూ ఉంటాడు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్. తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. అసలు ఎలా చేశారు సార్ అది మీరు? దానివల్ల మా కల్ట్ ఫ్యాన్స్ జిందగీ బర్బాద్ అయిపోయింది సార్. పీక్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఎలాగో అలా పుచిక్ అని మొత్తం కనుక్కొని హీరోని కాకుండా హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారు. అదే మ్యాజిక్. ఇప్పుడు హీరోయిన్ ని తేవాలి అంటే నాగప్ప వాళ్ళ కొడుకుని తీసుకువెళ్ళాలి అని ఇద్దరు కలిసి ఏదో నల్లమల్ల అడవుల్లో ఉన్న పాడుబడ్డ ఇంటికి పోతారు. తర్వాత ఏదో మియా ఖలీఫా బాయ్ ఫోన్ చేస్తాడు. నార్మల్ కాల్ అంటే దొబ్బదమ్మ చిన్నారి, వీడియో కాల్ చేయమంటాడు. ఇప్పుడు యూ కెన్ ఫీల్ డేజావు.
కాటమరాయుడు సీన్ ని రీక్రియేట్ చేసి కల్ట్ కి ఆనిముత్యం ఇచ్చేసామనుకొని ఉంటాడు మన పీక్ డైరెక్టర్ హరీష్ శంకర్. అసలు ఆ సైడ్ క్యారెక్టర్స్ పారిపోవడం చూడు. అసలు మీరు మీ పావులకు యాక్టింగ్ చెయ్యి, తప్పులేదు, ఓవర్ యాక్టింగ్ చేయకు బడు తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు అని సీన్ లో డామినేట్ అవుదామని గన్తో ఫైర్ చెయ్యబోతే అంతలో బ్యాక్ నుంచి ఎవర్రా అదే అని చూస్తే మైండ్ మడతడిపోయే ట్విస్ట్ ఏంటంటే మన సింగయ్య ఎక్స్ ఫారెస్ట్ రేంజర్ అంట. యూ కెన్ ఫీల్ డేజావు. ఇప్పుడు మన ఫారెస్ట్ మ్యాన్ యూఎస్బికి టీ ఇచ్చి, యూఎస్బి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి షార్ట్ ఫామ్ లే, మరి అడవి మధ్యలో టీ ఎక్కడి నుంచి వచ్చిందో. 1.5 గంట హీరోకి అనవసరమైన ఎలివేషన్ స్టార్ట్ చేస్తాడు. కొండగొర్రెల్లాగా వీళ్ళు వింటూ ఉంటారు గన్స్ చేతిలో పట్టుకొని. అందుకని పీక్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎప్పుడో ఎలివేషన్ తర్వాత యూఎస్బి షూట్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కొండ గొర్రెలు. యాజ్ యూజువల్ ఒక్క బుల్లెట్ కూడా తగలదు అంతమంది షూట్ చేసిన, కానీ మన యూఎస్బి షూట్ చేసిన ప్రతి బుల్లెట్ తగిలిద్ది. అంతా అయిపోయాక ఈ 2 లాల్ సింగ్ చెడ్డాస్ మాత్రం మిగులుతాయి. ఇటు నుంచి మన యూఎస్బి వీళ్ళకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తే అటు నుంచి మన ఫారెస్ట్ మ్యాన్ హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ పన్నంగా రథయాత్ర జరుగుతూ ఉంటే కొంతమంది గాంజా బ్యాచ్ వచ్చి గత్తర్ చేస్తారు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా హీరోనేగా కాపాడేది. యాజ్ యూజువల్ గా యూఎస్బి వస్తాడు అలాంగ్ విత్ ఎలివేషన్ బీజిఎం. యాజ్ యూజువల్ గా 2 నీతి సూక్తులు చెప్పి పుచిక్ అని కొడేస్తాడు. తర్వాత నాగప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ గాంజా బ్యాచ్ ని పంపించింది ఆయనే అన్నమాట గొడవ చేయడానికి. వాళ్ళ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని. నాట్ దిస్ చిక్నా, దిస్ నల్ల సీన్ వాళ్ళ పెద్ద కొడుకు. వెళ్ళిన మన యూఎస్బి ఏమంటాడో తెలుసా? పర్మిషన్ తీసుకోదు, అణుబాంబు అపాయింట్మెంట్ అడగదు, అవి వచ్చినప్పుడు మూసుకొని కూర్చోవాలి. భాష బాగుంది, పుస్తకాలు పురాణాలు బాగా చదువుతూ అనుకుంటా. అసలు అవసరం ఉన్నా లేకున్నా అదే రుద్దుడు. ఇట్స్ సినిమా మ్యాన్. సినిమాని సినిమాలా చేయాలి. ఫస్ట్ టైం నాగప్ప బ్రెయిన్ సెల్స్ వర్క్ చేసి గజ్జొచ్చినట్టు ఆ మెడ గొక్కోవడం ఏంట్రా అంటే, నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే. అయితే జాగ్రత్త సార్, ఆడమ్స్ యాపిల్ గోకకండి, వేరే యాపిల్ కి తగిలేసి. తండ్రికి దమ్కి ఇచ్చాడని కొడుకు వస్తే కొడుకుకి ఇంత మాదిరి గాజు దింపి పంపిస్తాడు అలాంగ్ విత్ సమ్ రుద్దుడు 5 డైలాగ్స్. తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్న మన మియాబాయ్ దగ్గరికి హజ్మల్ రహీం వస్తాడు. ఈయన ఏదో పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ కి సంబంధించినోడంట. ఇన్ఫర్మేషన్ తెలిసిన మన యూఎస్బి హజ్మోలాని గ్యాంగ్ బ్యాంగ్ చేయడానికి పోతాడు. నాకు ఎసిడిటీగా ఉంది, హజ్మోలా చాహియే అంటే, నాకు ఆకలిగా ఉంది అంటే, మన యూఎస్బి నీ ఆకలి ఎలా తీర్చాలో నాకు తెలుసు అని మియాబాయికి 3 బుల్లెట్లు తినిపిస్తాడు. తర్వాత హజ్మోలాని ఈడ్చుకుని వెళ్తాడు. బ్రెయిన్ వాష్ చేస్తాడన్నారు కదరా, మినిమం కార్ వాష్ చేసేవాడంత స్ట్రెంత్ కూడా లేదా? కడుపు నిండా తిన్న మియాబాయి ఇంకా మింగలేక శివకాశి బ్రదర్స్ హెల్ప్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక క్రింజ్ డైలాగ్ తో ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ. మనమే బంగారం, మనకి ఎందుకే బంగారం. వాళ్ళ ఫ్రెండ్ వేణుస్వామి ప్రిడిక్షన్స్ చూస్తూ ఉంటుంది. ఆయనేమో కన్యరాశి వాళ్ళకి ఈ రోజు మొగుడొస్తాడు, బొట్టు పెట్టి మరి వెళ్తాడు అని అంటాడు. ఏంటి ఇదేనా అండి? కట్ పన్నంగా శివకాశి బ్రదర్స్ లో కాశీగాడు మంచిగా మాజా మార్కెట్ లో మాజా తాగుతూ ఉంటే పక్క నుంచి పోలీస్ ఫైరింగ్. నీ అమ్మ ప్రశాంతంగా మాజా కూడా తాగనీయరని వెనకాలే పోలీసులు పక్కనే గర్ల్స్ హాస్టల్ అని దొరికిందే ఛాన్స్ అని దూరేస్తాడు. కరెక్ట్ గా హీరోయిన్ ఉండే హాస్టల్ హీరోయిన్ ఉండే రూమ్ లోకే దూరుతాడు. ఎందుకురా అంటే, ఇప్పుడు హీరో వచ్చి కాపాడేయాలి కాబట్టి. ఎందుకంటే పీక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాబట్టి. తర్వాత యూఎస్బి వచ్చి కాశీగాడిని పుచిక్ అని కాల్ చేసి లీలా అక్కకి బొట్టు పెట్టేసి పోతాడు. తర్వాత లీలా అక్క ఇచ్చులకి పోయి యూఎస్బి గాడు వేస్ట్, మొత్తం నేనే చేసా, ది హోల్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ అంటే శివగాడు ఫోన్ చేసి అయితే నిన్ను మా అన్న దగ్గరికి పంపిస్తా అంటాడు. తర్వాత ప్రొటెక్షన్ కోసం లీలా అక్క యూఎస్బి దగ్గరికి వెళ్ళిద్ది. అప్పుడే మీ డాడ్స్ ప్రొటెక్షన్ వాడుంటే ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ అవసరం వచ్చేది కాదు. ఇట్స్ జస్ట్ ఏ జోక్ మ్యాన్, డోంట్ బి అఫెండ్. ఇక చేసేది లేక మన యూఎస్బి లీలా అక్కకి బాడీ గార్డ్ అవుతాడు. కానీ మన లీలా అక్క మాత్రం నీ మనసే సే అని వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది. మీరు అనుకునేది కాదు దిస్. ఇక పోలీస్ స్టేషన్ లోను, ఎఫ్ఎం స్టూడియోలోను, హాస్టల్లోను వన్ ఫైన్ డే లీలా అక్క గాజులు కొనుక్కోవడానికి పోతే అటాక్ చేయడానికి వచ్చిన శివగాడిని రౌండప్ చేసి సంకనాకిస్తారు. ఇక మండిపోతున్న నల్ల సీను ఏదో ఒకటి చెయ్యాలి అని లీలా అనుకుని లీలా వాళ్ళ ఫ్రెండ్ ని చేస్తాడు. లీలా వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటే మన యూఎస్బి వెళ్లి ఏమైంది అని అడుగుతాడు కేసు ఫైల్ చేయడానికి. డేజావు. ప్రతి డైలాగ్ బై డైలాగ్ పోలీసు వాళ్ళ నుంచి తీసి కాపీ పేస్ట్ చేశారంతే విత్ అడిషనల్ విజువల్ ఎఫెక్ట్. తర్వాత యాక్షన్ తీసుకోవడానికి నాగప్ప వాళ్ళ ఇంటికి పోతే అక్కడ తెలిసేది ఏంటి అంటే యూఎస్బి ని సస్పెండ్ చేశారు.
చేశారంట. ఇంకా మండిపోయిన మన యూఎస్బి కత్తి తీసి నల్ల సీను కంఠానికి బొక్క పెడతాడు. అలా వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి మాస్టర్ మూవీ డైలాగ్ ని Ctrl+V చేస్తాడు. వాళ్ళని నా అభిమానులు లేపేస్తావా? ఎంతమంది ఉంటాడో తెలుసా నీకు? ఎంతమంది ఉంటాడో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోదు, లేపేయడం సంగతి తర్వాత. ఇక లీలా అక్క డిప్రెషన్ తో వాళ్ళ తాత వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. తర్వాత యూఎస్బి లీలా అక్కతో ఫ్లర్ట్ చేసుకుంటూ అవసరమే లేని డాన్స్ చేసుకుంటూ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటూ ఉంటే తాళి కట్టే గ్యాప్ లో ఇన్విటేషనే లేకుండా బాగ్దాది వచ్చి బొట్టు పెడతాడు బుల్లెట్ తో. సీఎం కి బొక్క పడింది కూడా ఈ పెళ్లిలోనే. మన యూఎస్బిని తప్ప అందరినీ రన్అట్ చేస్తారు. మన నాగప్ ఉన్నాడు కదా, వాడికి బుర్ర దెంగి యూఎస్బికి ఒక బుల్లెట్ కూడా తగలకూడదు అన్నాడంట. ఇప్ప కట్ పన్నాంగా ప్రెసెంట్ ఇప్పుడు ఈ 2 ఎర్రలు యూఎస్బి దగ్గరే ఉన్నాయి కాబట్టి వీళ్ళ కోసం ఇప్పుడు బాగ్దాది వస్తాడు. అటు నుండి బాగ్దాది వాళ్ళ మనుషులు సీఎం ప్రమాణ స్వీకారం దగ్గర అటాక్ ప్లాన్ చేశారు. స్టార్టింగ్ చూసిన సీన్ అదే. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఏంటి అంటే ఈ టెర్రరిస్ట్ గార్డ్ ఉన్నాడు కదా పిల్ల బచ్చా, వీడు కూడా అండర్ కవర్ కాప్ అంట. ఆ పెట్టండి రా, ఇంకా కాపు చౌదరులు అందరిని పెట్టండి. ద హోల్ క్రెడిట్ గోస్ టు మన పీక్ డైరెక్టర్ హరీష్ శంకర్. తర్వాత ఏముంది, యాజ్ యూజువల్ గా బొమ్మ గన్నులతో పుచ్చుక్ అని ఈ టెర్రరిస్టులని వేసేస్తాడు. మన మెయిన్ విలన్ నాగప్ ఉన్నాడు కదా, వాడికి పాయిజన్ ఇచ్చి లేపేస్తాడు. పోతూ కూడా రోకల్ బండతో రుద్దకపోతే ఎలా? ఎండ్ ఆఫ్ ది డే ఐ యామ్ జస్ట్ ఎ సోల్జర్ సర్. నాట్ జస్ట్ ఏ సోల్జర్, యు ఆర్ ఎ ట్రావెలింగ్ సోల్జర్. ఎస్, యు ఆర్ ఎ ట్రావెలింగ్ సోల్జర్. ఎప్పుడో బాలయ్య దగ్గర నుంచి ఇప్పుడు ఈ చిన్నదాకా కూడా TF5 మూవీస్ లో అదే రుద్దుడు. మళ్ళీ మన తెలుగోళ్ళు మలయాళం సినిమాల్ని బాగా సపోర్ట్ చేస్తారు, తమిళ సినిమాల్ని బాగా సపోర్ట్ చేస్తారు, ఇంగ్లీష్ సినిమాల్ని బాగా సపోర్ట్ చేస్తారు. అంటే మరి చైరా అదే లేజీ రేటింగ్ పెడితే ఏది ఏమన్నా అంటే వింటేజ్. ఓకే, అది మా జనరేషన్ కి వింటేజ్, మరి మా తర్వాత వచ్చే జనరేషన్ కి. సో నేనేమంటానంటే కంటెంట్ బాగుంటే మనోళ్ళు ఏదైనా దున్నేస్తారు. సో దట్స్ ఇట్ మై క్రూ. వీడియోకి లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేసి క్రూలోకి జాయిన్ అవ్వు. సో ఉంటా మరి.